ఓ అసలు ఫస్ట్ టైం ఫాల్స్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం, కానీ చాలా వరస్ట్ ఫీలింగ్ ఇచ్చింది ఈ ఫాల్స్ అయితే మాకు. అస్సలు ఇంకొకసారి రావాలని ఐడియా కూడా రాదు. అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బస్ మినీ వరల్డ్. స్టార్టింగ్లోనే చూసారు కదా ఎక్కడ వెళ్తున్నామని మీకే అర్థమైపోయి ఉంటుంది. అంటే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు అంత వరస్ట్ ఫీలింగ్ అని ఎక్స్పీరియన్స్ అయింది అనుకుంటున్నారేమో. లాస్ట్ రోజు చూసేయండి మీకే అర్థమైపోతుంది. ఈ ఫాల్స్ వచ్చి ఆనేకల్ దగ్గర ఉందన్నమాట. సో దీని డీటెయిల్స్ మీకేమో తెలుసుంటే నాకు కమెంట్లో చెప్పండి. లేకుంటే మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఫాల్స్కి, మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా, లేదంటే మీకు వరస్ట్ అనిపించిందా ఎక్స్పీరియన్స్, లేదా ఓకే అనిపించిందో కమెంట్లో చెప్పేయండి. ఇంకైతే ట్యూస్డే నాకు వీక్ ఆఫ్ ఉండింది, మండే ఆ తమ్ముడు బర్త్డే అనమాట. సో దానికోసమే ట్యూస్డే వీక్ ఆఫ్ రోజు ఇంకా మా ముగ్గురిని అయితే మా తమ్ముడు బయటకైతే పిలుచుకొని వెళ్తున్నాడు. ఫస్ట్ మేము వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళామన్నమాట. వాటర్ ఫాల్స్కి వెళ్ళి దాని తర్వాత ఎక్కడ వెళ్ళాము అన్నది కూడా చూపించేస్తాను. ఇంకా కార్లో వెళ్తున్నాము, బట్ ఎక్కువ ట్రాఫిక్ ఉండిందనమాట. సో ఇంకా నైట్ 12కి నేను అందుకోసం కేక్ కట్ చేసి, నాకు కేక్ ఉంటే తీసుకువెళ్తున్నాం అనమాట, ఎవరికైనా ఇద్దామనేసి. సో ఇలా ఇక్కడ వచ్చి మేము పెట్రోల్ అయితే ఫుల్ చేయించుకున్నాము. ఫుల్ టైం చేయించుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట. సో చాలా ఎండ్ వచ్చేసింది అనుకుంటే మార్నింగే బయలుదేరదు అనుకున్నాం, కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి 10:30 అయిపోయిందనమాట. ఇంకా రోడ్లు కూడా అంతంత మాత్రమే ఉండింది వెళ్ళేటప్పుడు మేము. ఇంకా సో ఈ ప్లేస్లో అయితే వెళ్తుంటే అచ్చం మా విలేజ్లో తిరిగినట్టే ఫీల్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపించింది. ఆ గ్రీన్ నేచర్, ఏదో చూసిన చెట్లు, చల్ల గాలి, చాలా హ్యాపీ అనిపించింది, చాలా రిలాక్స్గా అనిపించింది ఆ ప్లేస్ వెళ్ళగానే. ఎప్పుడు ఇలా మేము బయటకు వెళ్ళలేదన్నమాట. వెళ్ళినా జస్ట్ ఒక ఐస్ క్రీమ్ తిన్నాము, ఇలానే చేస్తుండే వాళ్ళం. సో ఈసారి అయితే ఫాల్స్కి పిలుచుకొని వెళ్ళిపోయాడు నా తమ్ముడు అయితే వాటర్ ఫాల్స్కి. ఇదే అనమాట ఎంట్రన్స్ అయితే మనకు ఫాల్స్కి. ఇక్కడ మనం 50 రూపీస్ ఇచ్చి టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కార్కి అయితే 50, ఆటోకి అయితే 30 అనమాట. సో ఇంకా మేము కూడా తీసుకొనేసి వెళ్ళిపోతున్నాం అనమాట. చూసినాక ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. హోటల్ మయూరా నిసర్గా అనేది హోటల్ పేరు. సో ఇక్కడే అనమాట వాటర్ ఫాల్స్ కూడా ఉండేది. మేమేమో చాలా బాగుంటుంది అనుకొని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళాము. ఎందుకంటే ఫస్ట్ టైం అనేది మేము వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి కదా. సో అలా మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళాము. జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏమనుకున్నామంటే మార్నింగ్ కదా, ఇంకా రాలేదేమో, ఇంకా వస్తారేమో అనుకున్నాము. కానీ లోపల వెళ్ళగానే మ్యాటర్ అయితే తెలిసింది. సో ఇంకా చూస్తే కదా వ్యూ అయితే మస్తు ఉందన్నమాట. వ్యూ మాత్రం అస్సలు చెప్పలేను, చాలా బాగుండింది ఆ వ్యూ చూస్తుంటే నాకు. సో ఇక్కడైతే చిల్డ్రన్స్ వాటర్ అయితే ఉండిందనమాట. సో అంటే ఈ పడవ ఉంది కదా, దాంట్లో చిన్నపిల్లల్ని మాత్రం పిలుచుకొని వెళ్తాం అన్నట్టు బోర్డు వేస్తారు అక్కడ. సో ఇంకా మేము ఎండ్ ఎక్కువ ఉంది కాబట్టి బాదం మిల్క్ అయితే తీసుకున్నాము. సో బాదం మిల్క్ తీసుకొని ఇంకా బాదం మిల్క్ తాగి ఫుల్ స్ట్రెంగ్త్ తీసుకొని మరి దిగదామనేసి ట్రై చేసామన్నమాట. అలా మేము అనుకొని దిగేకైతే స్టార్ట్ చేసాము. ఇంకా దిగేటప్పుడు అయితే ఈజీగా దిగేయచ్చు, ఎవరైనా కానీ ఎన్ని స్టెప్స్ అయినా కానీ దిగేటప్పుడు మనకు అస్సలు అలసట అనేది తెలియదు. బట్ ఎక్కేటప్పుడు మాత్రమే చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుంది. అంటే ఒక మిస్టరీ మనం వెతికి వెళ్తున్నప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ వస్తుందో అలానే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ ఉండే లొకేషన్, ఇక్కడ ఉండే అమ్యూనిటీస్ చూస్తే. సో ఫుల్ అండ్ ఫుల్ ఫారెస్టే ఇది. ఇంకా వాటర్ ఫాల్స్ అంటే ఫారెస్టే ఉంటుంది నాకు తెలుసు, బట్ అయినా ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల చాలా హ్యాపీ అనిపించేసింది అనమాట. ఫైనల్గా ఇంకా ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫాల్స్ చూడగానే మైండ్లో ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అనమాట. ఎందుకు అనుకుంటున్నారా, మీరే చూసేయండి. వాటర్ ఫాల్స్ అంటారా దీనిపై అసలు అయ్యో ఎందుకు వచ్చామా అన్నట్టు ఫీల్ అనిపించేసింది నాకు. వాటర్ ఫాల్స్గా ఇదే వాటర్ ఫాల్స్ అనమాట. సో వాటర్ ఫాల్స్ అనేది ఏమీ లేదు ఇక్కడ. అసలు నీళ్ళు కూడా చాలా తక్కువ ఉంది. అక్కడ వచ్చే నీళ్ళు కూడా చాలా తక్కువ వస్తుంది అనమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాం మేమైతే మాత్రం. అసలు నా తమ్ముడికి కూడా తెలియదంట, వాడు ఫస్ట్ టైం రావడము. సో వానికి తెలియదు, ఇంకా వాడిని మేమేం బ్లేమ్ చేయలేం కదా. అయినా ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ అని అనొచ్చు. నేనైతే ఈ ఎండలకి ఎక్కువ గ్రాండ్గా రెడీ అవ్వలేను కాబట్టి ఇలా కాటన్ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. అసలు నాకు ఈ ఎండాకాలంలో ఎక్కువ గ్రాండ్గా వేసుకోవడము ఇలాంటివి అస్సలు నచ్చదు. ఇలా సింపుల్గా ఉండడమే చాలా ఇష్టం అనమాట. ఇదే అనమాట ఆ వాటర్ ఫాల్స్ అనేది. మీకు ఎలా అనిపించింది? ఇంకా వాటర్ ఫాల్స్ ఏదో చూసుకోవాలన్నాక ఇప్పుడు మొదలైంది అస్సలైన కథ. ఇంకుంటే అది పైకి వెళ్ళేసరికి చాలా కష్టం అనిపించేసింది అనమాట. పాప మా మమ్మీకి ఇంకా చాలా కష్టం అయిపోయింది. అసలు అక్కడక్కడ కూర్చుంటూ నిలిచి అలా స్టెప్స్ ఎక్కామన్నమాట. అంత స్టెప్స్ దిగేటప్పుడు ఏం అనిపించలేదు, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపించేసింది. ఎండకి దీనికి చెమటలు కారిపోతున్నాయి అనమాట. అలా అని సో ఇంకా అలా ఎక్కి వచ్చినాక ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉండింది, అక్కడ కూర్చున్నామన్నమాట. మా మమ్మీ ఏం చెప్తారో వినండి మీరే. మమ్మీ ఎక్స్పీరియన్స్ వద్దా? ఇంకొకసారి వెళ్దాంలే. చాలా అయిపోయిందా? అయ్యో పాపం. తమ్ముడు నీకు ఎలా అనిపించిందిరా ఎక్స్పీరియన్స్? వరస్టా? ఎందుకురా వాటర్ ఫాల్స్ అన్నావు? విన్నర్గా మా మమ్మీ నా తమ్ముడు ఎక్స్పీరియన్స్ ఏం చెప్పారని. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఏం రెస్టారెంట్ నెక్స్ట్ ఫ్లోర్లో చూపించేసాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి, కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.